వికారాబాద్ జిల్లా బంటారం మండల కేంద్రంలో చెరువు కాలువను కాంగ్రెస్ నాయకుడు కబ్జా పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ పోచారం కొల్లం చెరువు నీటి కాలువను ఆక్రమించాడు. బోరు వేయకుండా గ్రామ ప్రజలను అడ్డుకున్నాడు. వెంకటేష్ తీరుపై గ్రామ సర్పంచ్ మల్లేశం, గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జీవనాధారమైన చెరువు కాలువను ఆక్రమించడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు. అధికారులు జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పదని హెచ్చరించారు. అమ్మిండ్రు ఎవరికి ఇక్కడ ఉన్నోళ్ళకు ప్లాట్లకు అమ్మేసిండ్రు. ప్లాట్లకు అమ్మినాక ఏమైందంటే ల్యాండ్ వాళ్ళు ఉండేది హైదరాబాద్. ప్లాట్లకు అమ్మితే ఇప్పుడు ముందట కూడా ఆయన మొత్తం 18 ఎకరాలు ఆయన అమ్మింది. ఇక్కడ ఎవ్వరికి కూడా రాసేయలేడు. ఒకటే అన్నాడు, నా పిల్లలు రారు, మేము రాము. వాళ్ళ పిల్లలు కూడా డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన రోజు అన్నట్టు మా డాడీ ఏడికి అమ్మిండాడికి మేము ఒక్క రోజు కూడా దాన్ని అడగం. మేము ఉన్నదే మాకు అన్నారు. ఉన్నదే మాకైతే ఇది 1 ఎకరా 5 గుంటలు వాళ్ళకు ఉంటే అన్నీ పోయినాక కూడా వాళ్ళకి ఎవరికో వీళ్ళకి అమ్మిండ్రంట. పలానోళ్ళకి అమ్మితే వాళ్ళ రిజిస్ట్రేషన్ కాలేదు. అయితే దానికి కూడా ఏంటిది, ఇప్పుడు అమ్మినోళ్ళు కూడా 4 గజాల జాగ ఇచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా మాకు కూడా 4 గజాల జాగ ఉన్నది. దాని ప్రకారం అంటేనే గ్రామ పంచాయతీకి చూపిస్తేనే అప్పుడు మేము వచ్చే ఎన్నిక వచ్చినాం వీరికి. అది అంతే. ఆ రోజు వార్డు మెంబర్ ఉన్నారు, ఫస్ట్ 11, 12 ఇక్కడ జనాలు కూడా 100 మంది ఉన్నారు. ఆ రోజు అందరికి ఏ ప్రకారమో గదే రాజకీయ కక్షలతోటి వాళ్ళని రెచ్చగొట్టి ఇది ఆపాలని చూస్తున్నారు అంతే. దీనిలో వేరే ఏం లేదు. వాళ్ళు కూడా క్లారిటీగానే ఉన్నారు. మా డాడీ ఏమమ్మినరో దానికి మేము అస్సలు పోతే అబ్జెక్షన్ లేదని ఉన్నారు. వీళ్ళేంటిదంటే ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, మేము ఆపిస్తాము. ఆ అధికారంతో వాళ్ళు ఇది చేసేందంటే ఇది ఎట్లా కొన్నాం, దీన్ని కూడా మేము కబ్జా పెట్టుకోవాలి. ఆ బాధతోటే ఇది ఇప్పుడు కబ్జా పెట్టుకోకపోతే ఇప్పుడు వీళ్ళకి 10 గుంటలు మొత్తం మాకు వస్తుంది. ఇలా బోర్ వేయకపోతే అనే ఆలోచనతో దీన్ని ఆపించి అది. నా పేరు శేఖర్, నేను 12వ వార్డు మెంబర్ని. ఇక్కడ కిందికేరికి ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. ఆ విషయము సర్పంచ్ గారికి చెప్తే వెంటనే ఆయన ప్రతిస్పందించి బోర్ మోటార్ని పిలిపించిండు. అయితే కారణాలు ఏమైనప్పటికీ నిన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం గారు వచ్చి ఈ మోటార్ని ఆపించిండంట. సరే, ఆ కారణాలు ఏమున్నా మీరు తొందరగా దాన్ని క్లియర్ చేసుకొని, ఈ మంచి అంశం కాబట్టి అందరికీ నీళ్ళు కావాలి కాబట్టి సర్పంచ్ తొందరగా స్పందించారు. మీరు కూటంగా అంశాలు ఏమున్నా కూటంగా క్లియర్ చేసుకొని తొందరగా బోర్ మోటార్ వచ్చి కిందికి మొత్తం వాటర్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఆయన చూసుకుంటాడు, మోటార్ రేపిస్తుండు కాబట్టి మీరు అడ్డు రాకుండా ఉంటే బాగుంటుంది. సర్పంచ్ గారికి తెలుసు కాబట్టి ఆయన చేయించిండు. లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఎంతవరకు న్యాయం అనేది తెలియాల్సింది. ఇప్పటివరకు అయితే ఏం చూపించలేరు, కొన్నామని అంటారు. ఇప్పటివరకు అయితే ఏం చూపించలేరు ఎక్కడ కూడా.